మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ అడుగులపై ఏడాదిన్నరగా చర్చ నడుస్తూనే ఉంది. బీఆర్ఎస్ లో 4 టికెట్లు అడుగుతున్నారని ప్రచారం నడిచింది. గులాబీ హైకమాండ్ నో చెప్పటంతో ఫ్యామిలీనే కారు దిగి అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీలోకి జంప్ అవుతారని టాక్ నడిచింది. కట్ చేస్తే మామది ఒకదారి, అల్లుడిది మరో దారి అంటూ కొత్త ప్రచారం నడుస్తోంది. మల్లారెడ్డి గులాబీ గూటికి గుడ్ బై చెబితే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డెసిషన్ ఎలా ఉండబోతోంది? ఇదే ప్రశ్నను బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి ముందు ఉంచిందా? మర్రి రాజశేఖర్ ఇచ్చిన క్లారిటీ గులాబీ పార్టీ నేతలను షాక్ కు గురిచేసిందా? మల్లన్న రాజకీయ కథా చిత్రంలో ట్విస్ట్. మామ అల్లుళ్ల మధ్య పొలిటికల్ గ్యాప్. మల్లన్న కారు దిగితే మర్రి రాజశేఖర్ దారెటు. మామ మల్లన్నపై పోటీకి అల్లుడు రెడీ అంటున్నారా? మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూటు ఎటు? ఏడాదిన్నరగా తెలంగాణ పాలిటిక్స్ లో ఈ చర్చ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా హాట్ టాపిక్ గా నడుస్తోంది. పార్టీ మార్పు ప్రచారం ఓవైపు, గులాబీ పార్టీలో అసంతృప్తి మరోవైపు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొత్తగా ఫ్యామిలీ ట్విస్ట్ తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి నిజంగానే బీఆర్ఎస్ ను వీడితే ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇదే ప్రశ్నను పార్టీ బీఆర్ఎస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డి ముందు ఉంచిందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డి పార్టీ మార్పు ప్రచారం రోజురోజుకు ఊపందుకుంటున్న వేళ బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి నిజంగానే పార్టీ వీడితే కుటుంబం మొత్తం ఆయన వెంట వెళ్తుందా, లేక ఎవరో ఒకరు గులాబీ జెండా పట్టుకుంటారా అనే కోణంలో ఇప్పటికే అంతర్గతంగా కసరత్తు మొదలైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో పార్టీ పెద్దలు మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. మీ మామ పార్టీ మారితే మీ నిర్ణయం ఏంటి? ఇదే క్వశ్చన్ ను బీఆర్ఎస్ అధిష్టానం మర్రి రాజశేఖర్ రెడ్డి ముందు ఉంచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఆయన కూడా అంతే స్పష్టంగా సమాధానం చెప్పారట. తన మామ మల్లారెడ్డి రాజకీయంగా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ తనను ఎక్కడ నిలబెట్టినా పని చేస్తాను అని, వ్యక్తిగత బంధాల కంటే రాజకీయ విధేయతకే ప్రాధాన్యం ఇస్తానని కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆ చర్చ ఆగిపోలేదట. ఒకవేళ మల్లారెడ్డి భవిష్యత్తులో మరో పార్టీ నుంచి మేడ్చల్ లేదా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దిగితే ఆయనపై పోటీ చేసేందుకు కూడా సిద్ధమే అని రాజశేఖర్ రెడ్డి పార్టీ నాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్లు గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కూడా అవసరమైతే మామపై అల్లుడినే బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఒకవేళ మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడితే ఆయనపై సొంత అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోటీలోకి దిగితే మాత్రం పాలిటిక్స్ లో మరో ఇంట్రెస్టింగ్ రిపీట్ కానుంది. కుటుంబ బంధాలు వేరు, పార్టీ విధేయత వేరంటూ మర్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన క్లారిటీపై కారు పార్టీలో కూడా ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తోందట. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిలబడేందుకు సిద్ధమని ప్రకటించిన చంద్రబాబు ఎపిసోడును గుర్తు చేసుకుంటున్నారు నేతలు. ఇప్పుడు అదే తరహాలో మామను అల్లుడు రాజకీయంగా ఢీకొనే పరిస్థితి వస్తుందా అనే చర్చ ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడతారా, కారు దిగితే ఏ పార్టీలో చేరుతారు అన్నది తేలాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన పార్టీ మార్పు ప్రచారం మాత్రం కొత్త ట్విస్టులకు కారణమవుతోంది. ఇప్పుడు ఆ ట్విస్ట్ మామ అల్లుళ్ల రాజకీయాల వరకు చేరింది. ఇది కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా, లేక నిజంగానే మల్లన్నపై అల్లుడు పోటీ చేసే రోజు వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.